కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పింది, ఇక్కడ ఇదే మెదక్ పట్టణంలో మీ ఇంటింటికి బాండ్ పేపర్ ఫోన్ చేశాడు జర్ర అక్క చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 2,000 ఇంట్లో ఉంటున్నాయి 4,000 ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2,000 ఇస్తా అంటే వెంటనే ఇచ్చిందా లేదా? మీకు కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చిండ్రు? మెదక్ జిల్లా ఎవరిచ్చిండ్రు? కిట్ ఎవరిచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? ఆన్లైన్ గ్రోత్ ఎవరు చేసిండ్రు? ఈ రైతు ప్రధాని ఎవరు పెట్టిండ్రు? ఏమన్నా చేసిండు? ఒక బస్సు చేసిండు. బస్సు తప్ప అంత వస్తుంది. అందరూ కూడా సూత్రం ఉన్నది. ఆడవాళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు డబ్బులు అందువల్ల మనం బాగా ఆలోచన చేసుకోవాలి. ఈ ఎన్నిక మనకు చాలా ముఖ్యమైనటువంటిది. మా మెదక్ ఎంతో బాగా గతంలో అభివృద్ధి జరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో ₹1 పని కూడా కాలేదు. ₹1 పని కాదు. ఈ మైక్ అండి, ఈ మైక్ అండి. అయితే ఈరోజు వచ్చేసే పరిస్థితి మనకు చాలా ముఖ్యం. ఈరోజు జరిగింది ఏం లేదు. అందుకే మెదక్కు రమ్మంటే వచ్చింది రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంకు రమ్మన్నారట. నేను మెదక్కు రాను అని చుట్టూ నిజామాబాద్ పోయిండు, కరీంనగర్ పోయిండు, వరంగల్ పోయిండు. మెదక్ నీకు వచ్చడానికి ఎంత ముందు అవుతున్నాడు. ఎందుకంటే మెదక్ లో గతంలో వచ్చినప్పుడు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, జహంగీర్ దర్గా మీద ఒట్టు పెట్టి ఏం చెప్పిండు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేసి తీరుతా అన్నాడా లేదా? అయిందా రుణమాఫీ? రుణమాఫీ కాలే. అందుకే 7 రూపాయల అమ్మవారి పవర్ ఏందో ఆయనకు తెలుసు. మాట తప్పింది కనుక ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి. చుట్టూ తిరిగి తప్ప మెదక్ రాలే. ఇక్కడ కాంగ్రెస్ లో రమ్మంటే నేను చేంజ్ చేస్తాను, గెలిచినట్టు లేవు అన్నాడు. మెదక్ అంతా బీఆర్ఎస్ గారే నడుస్తున్నది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఎక్కడో జరిగింది. మరి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు 2 పంటలు రైతు బంధు ఎక్కువైంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీ మీకు ఎరువులు దొరికినాయి. ఎరువుల కోసం కూడా ఇబ్బంది అయింది. ఏది కూడా సరిగా వచ్చిన పరిస్థితి లేదు. మరి ఆనాడు కేసీఆర్ ఉన్నాక ఎరువులకు ఇబ్బందిగా ఏ రోజు కూడా ఇబ్బంది కాలే. కరోనా వచ్చినా రైతు బంధు ఆగలే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అంతా ఆగమైంది. రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడారు తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. हमारे मुसलमान भाइयों बहनों भी मेरे दिकरा, मैं आपसे याद करना चाहता हूँ, 16 तारीख से रमजान आ रहा. ये 30वीं रमजान रेवंत रेड्डी आने के बाद रमजान का तोहफा मिल रहा, तोहफा बंद हो गया. शादी मुबारक का चक्का आजकल लेट हो गया. केसीआर साहब थे तब तिमरी स्कूल लगाए,
इमाम मौजूद को तनख्वाह दिए और 3000 करोड़ रुपया बजट दिए। बहुत सारे यहाँ पर शादी खाना, मेरठ में जबरदस्त शादी खाना भी बनाए। लेकिन कांग्रेस आने के बाद ये अगले साल में एक ₹1.5 का काम भी मुसलमानों के लिए नहीं करे, 1 पैसा का भी काम नहीं करे। आप लोगों से मैं एक ही वादा कर रहा हूँ, केसीआर साहब हमारे को एक ही बताए सिखाए, बीआरएस एक सेक्युलर पार्टी है। बीआरएस किसी हाल में बीजेपी से मिलकर काम नहीं करेंगे। हम सर कटाने के लिए तैयार है, लेकिन बीजेपी के सामने सर झुकाने के लिए हम तैयार नहीं हैं। बीआरएस हिंदू मुसलमानों को 2 भाई लेके चलते हैं। आप लोग हर वार्ड में भी हमारे बीआरएस कैंडिडेट को जिताइए। बेवा बुढ़ा लोगों को 4000 पेंशन देता बोल के धोखा दिया रेवंत रेड्डी, और शादी मुबारक के साथ 1 तोला सोना देते बोल के धोखा दिया रेवंत रेड्डी। रेवंत रेड्डी ने महिलाओं को महीने में 2500 देता बोल के भी धोखा दिया। सब धोखा दिया रेवंत रेड्डी। जो अपने को धोखा दिया उसको सबक सिखाने का वक्त आ गया। अब क्या बोलता रेवंत रेड्डी, మీరు ఆలోచించండి, ఈ ఎన్నికల్లో మెదక్లో తప్పిపోయి ఇంకా ఎవరికైనా కాంగ్రెస్ కోటేస్తే నేను 2500 ఎగ్గొట్టినా, 4000 పింఛన్ ఎగ్గొట్టినా, రైతు బంధు 2% ఎగ్గొట్టినా నాకే ఓట్లు పడి ఇంకా ఎగ్గొట్టారా? మోసం చేసినకి సురుకు పెట్టాలి, మోసం చేసినకి బుద్ధి చెప్పాలి. ఇలా మేము మా కోసం అడుగుతలేం, మీకోసం అడుగుతా ఉన్నాం. మనకు అన్యాయం జరిగింది. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు 200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే కేసీఆర్ గారు గెలిచిన మొదటి నెలలోనే 2000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఇలా నా అమ్మ బుక్కడి బువ్వ తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2000తోనే కదా. రేవంత్ రెడ్డి పొద్దుగా లేస్తే కేసీఆర్ గారిని తింటా ఉన్నాడు. ఏమంటుండు, పేగులు మెడలేసుకుంటా, లేకపోతే లాంగ్ తొండలు కొట్టా, లేకపోతే నీ కళ్ళ గుడ్లు కూడా దిక్కా. దీంతో నా అవ్వ కడుపు నింటదా? రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ తిట్టుడు కాదు, నా అవ్వకు 4000 పింఛన్ ఇయ్యి, నా అవ్వ కడుపు నింటుంది. ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, చాలా గొప్ప ఎమ్మెల్యే. అప్పుడు ఎలక్షన్ కూడా అన్నాడు, అరే 24 గంటల కరెంట్ అని ఊకంటుందా మీరు, అవసరమైతే 25 గంటల కరెంట్ ఇస్తాను రైతులకు. వస్తుందా 25 గంటలు? 12 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు కరెంట్ పోతే మళ్ళా పొద్దుగా 5 గంటలకు కరెంట్ వస్తున్నది. ఇలా రైతులకు 12 గంటల కరెంట్ వస్తలేదు. కరెంటు పోయింది, రైతు బంధు పోయింది, మున్పట్లకి ఎరువులు దొరకలేవు, రైతు బీమా ఉంటదే. మొత్తం రైతులకు మోసం. మా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా ఏడాదికి అన్నాడు. ఆటో డ్రైవర్లకు కూడా గుండు కొట్టింది. పాపం ఆటో డ్రైవర్ల బతుకులు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఉద్యోగస్తులు వాళ్ళకు డిఏ లేవు, బిఆర్సీ లేవు. మా ఉద్యోగస్తులకు కూడా ఆగం చేసి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయ్యి 1.5 ఏళ్ళైనా ₹1 కూడా రాక ఇలా రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలు కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా ఎవరిని మోసం చేయాలి? రైతులను మోసం, మహిళల్ని మోసం, విద్యార్థులను మోసం. చదువుకునే పిల్లలకు 2 ఏళ్లకే ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. పిల్లల చదువులు ఆగిపోయింది. ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలకు ఇలా చదువులు కూడా ఆగం చేసింది రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు, 42% ఇచ్చి తీరుతా అన్నాడు. మున్సిపల్ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ కోసమే ఏకైతుందన్నాడు. వచ్చిందా బీసీ రిజర్వేషన్? ఇవాళ 28% కూడా ఇవ్వలేదు. బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. కానీ ఇలా మెదక్లో ఎస్సీ, ఎస్టీ సీట్లు తప్పితే 100కు 100% బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 100% బీసీలకు ఇచ్చినాం, 100% బీసీలకు సీట్లు ఇచ్చినాం. మా మెదక్లో ఉండే బీసీ సోదరులు మా కమిట్మెంట్ గుర్తించాలి, మా అభ్యర్థులను గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఏం చెప్పిండ్రు? ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వచ్చిన ఉద్యోగాలు ఇలా పిల్లల్ని మోసం చేసింది. మెదక్లో మా అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు తీర్చింది ఈ కారు గుర్తు. ఒకప్పుడు 4 రోజుల కోసం నల్లా వస్తుంది మెదక్ల, కానీ కేసీఆర్ గారు వచ్చినాక
దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్ లో ప్రతి ఇంటికి రాగునీరు తెచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను మీతో కోరేది, రేపు కూడా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది. మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించండి. మీ గల్లీలలో ఏ పనులున్నా, ఏ పెండింగ్ పనులున్నా ఇప్పించే బాధ్యత నాది నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఎవరో వచ్చి బిల్లులు రావను, ఇంకెవరో వచ్చి పనులు రావని బెదిరిస్తున్నాడ. ఎవరు బెదిరిస్తాడు? కైసాలు మాయ చేస్తాం, మాయ జిమ్మేదారీ చేస్తాము అక్కడెక్కడ బెదిరిస్తున్నాడ. బెదిరింపులకు ఎవరు భయపెట్టడం లేదు. ఇది మెదక్ గడ్డ, పౌరుషాల గడ్డ మెదక్. ఈ మెదక్ ఈ పిట్ట బెదిరింపులకు, ఈ చెల్లెల మాటలకు ఎవరు భయపడడు. నువ్వు మంచితనంతో గెలు, ప్రేమతో గెలు, మాకంటే మంచిగా పని చేయి. అదే మెదక్ రైలు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము, జిల్లా చేసింది మేము, కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మేము, అద్భుతమైన రోడ్లు వేసింది మేము. మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైంది. ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక స్కూల్ కట్టిందా? ఒక కాలేజీ కట్టిందా? ఒక దవాఖాన కట్టిందా? ఒక రోడ్ వేసిందా? అన్ని రోడ్లు పొక్కలు పడ్డాయి, గుంతలు పడ్డాయి. ఆ కనీసం ఆ గుంతలలో డాంబర్ వచ్చే తెలివిలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ముఖం పెట్టుకుని ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఏం చూసి ఓట్లు వేయాలి? 4,000 పింఛన్ ఎగ్గొట్టినని ఓటేయాలా? మహాలక్ష్మి ఎగ్గొట్టినని ఓటేయాలా? నేను మొన్న తూప్రాన్ పోయినా, తూప్రాన్ పోతే ఒక పెంటమ్మ కలిసింది, పెంటక్క. పెంటక్కని పోతున్నా సై పట్టుకున్నది. ఏంటక్క అన్న, ఏమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు 5,000 ఇచ్చిపోయింది బిడ్డ అన్న. అరే గట్లెందుకు తీసుకుంటావు అక్క? 5,000 తీసుకోవద్దు కదా, తప్పు కదా అని నేనన్నా. అది ఏమంటే అంతగా పంపింది 5,000 మరి నాకు ఇస్తే నేను తీసుకున్నా అన్నది. నీయే తప్పదు కదా అక్క, అన్నం పెట్టిన కేసీఆర్ని కాపాడుకోవాలి కదా అన్న. అంటే ఆ పెంటం ఏమన్నది, బిడ్డ నాకు గాయించదు కదా, నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, నా బిడ్డ కాంపు పోతే కేసీఆర్ తెప్పించింది, నేను బీడీ చేస్తే నాకు 2,000 పింఛన్ వస్తుంది, నేనెట్లా మర్చిపోతా కేసీఆర్ అన్నది. మరి 5,000 తీసుకున్నామని నేను అంటే నాకు తెలియదా? ముందే దేవుడికి కొట్టు పెట్టినా, దేవుడా దేవుడా ఇంత కొట్టు పెట్టుకుంటున్నా, నువ్వేమనుకోకు తప్పట్టుకోకుండా దేవుడికి మొక్కుకున్నా 5,000 తీసుకున్నాను. నేనేమంటున్నా అవన్నీ అయినాక 5,000 నీకు అవసరమా పెట్టక్క అని నేనన్నా. పెట్టమ్మ ఏమన్నది, నాకు ఎలక్షన్ అప్పుడు బాండ్ పేపర్ తెచ్చి ఇచ్చింది మా ఇంట్లో, నెలకు 2,500 ఇస్తామని బాండ్ పేపర్ ఇచ్చిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 26 నెలలు అయింది. 26 నెలలు 26 ఎల్లో ఉండగా 26 మంచి మైకులు రైట్ 26 నెలలైంది కాంగ్రెస్ వచ్చి. నెలకు 2,500 అంటే నాకు 65,000 కావాలి కదా. 5,000 ఇచ్చిండు, 5 తీసుకున్నా రేవంత్ రెడ్డి నీకు 60,000 అక్కరాము అని చెప్పింది. 60 ఇచ్చినాకనే ఓటేస్తాను కదా పెంటమ్మ. ఇంట్లో పాట వస్తుంది. ఇంట్లో మరి మా బయట కట్టెలు ఏమంటారు? పెట్టమయ్యా, వస్తుంది వస్తుంది. గ్రీన్ కూడా అసలేదు వస్తుందా? గ్రీన్ 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 కేబుల్ బండిది వస్తుంది. హలో హనుమాన్ అసలేదు వస్తుంది. అరే మాట్లాడుతుంటే బండి స్టార్ట్ చేయండి. బండి బానే ఉన్నది. అయితే ఈరోజు మనమందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు మనకు మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు వెనకాల వస్తుంది ముంగడు అసలు వెనకనే వస్తుంది. అదే అంటే నువ్వు
ప్రజలందరినీ మోసం చేసిన వెంటనే మెదక్లో నేను తుప్పు ఓడగొట్టిండు. ఇప్పటికన్నా కనీసం మా రైతు బంధు బరాబర్ అని మేము గట్టిగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఒక దొంగ ఓటుకు నోటు కేసులో దొరికిపోయింది. ఆయన జైలుకు వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. నేను జైలు పోతానేమో అని సాక్ష్యాలు దొరకకుండా హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ లో అంటుపెట్టిండు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవాళ సాక్ష్యాలు దొరకకుండా పోలీసులకు చెప్పి ఆయన్నే దాన్ని అంటుపెట్టించే ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టిండు. పేదల బతుకులు కూల్చిండు. పేదల ఇల్లు కూల్చిండు. ఇవాళ జైలుకు పోకుండా ఉండడానికి సాక్ష్యాలను దహనకాండ చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇది పోలీసులు చేసినటువంటి దహనకాండ. ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని, ఇదేదో అనుకోకుండా జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఏది చేసినా రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్ట పగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఏనాటికైనా జైలుకు పోక తప్పదు, శిక్ష పడక తప్పదు. అందుకే ఆయన జైలుకు పోతాడు కనుకనే రోజు కేసీఆర్ గారి మీద మా మీద నోరు బారేసుకుంటా ఉన్నాడు. అందువల్ల ఇటువంటి రేవంత్ రెడ్డికి మనం తగిన గుణపాఠం చెప్పాలని ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు గుండాయిజం చేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి నుంచి రౌడీలను తెచ్చి బెదిరిస్తున్నాడట. రౌడీయిజంతో మెదక్ను గెలవలేవు, ప్రేమతో గెలవాలి మెదక్ను. మెదక్ను మంచితనంతో గెలవాలి, మెదక్ను పనితనంతో గెలవాలన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీరందరూ కూడా దయచేసి మా అభ్యర్థులను గెలిపించండి. జై తెలంగాణ. కారు గుర్తుకు, కారు గుర్తుకు.